మయన్మార్ ఎర్త్క్వేక్ తర్వాత కనిపించిన దృశ్యాలు ప్రపంచం మొత్తాన్ని కూడా కంటతడి పెట్టిస్తున్నాయి. తండ్రికి కొడుకు ఎక్కడున్నాడో ఆచూకీ దొరకడం లేదు. భార్యకు భర్త కనిపించక 3 రోజులైంది. పిల్లలు స్కూల్లోనే చనిపోతే తల్లిదండ్రులు పనిచేసే దగ్గర ప్రాణాలు కోల్పోయారు. అక్క కోసం తమ్ముడి వెతుకులాట, తల్లిదండ్రుల కోసం పిల్లల ఏడుపులు. ఇవి మయన్మార్లోని దృశ్యాలు. అక్కడ ఎవ్వరిని కదిలించినా పెళ్లుబుగుతూ వచ్చే కన్నీరు మనసులను పట్టి మెలేస్తోంది. వారి ఆక్రందన చూస్తే గుండె బరువెక్కుతోంది. మయన్మార్లో హృదయం ద్రవించే దృశ్యాలు మనం చూస్తున్నాం. తమ వారి కోసం ప్రజల వెతుకులాట ఎలా ఉందో మనకు కనిపిస్తోంది. సహాయక చర్యలు అంత పెద్ద స్థాయిలో అందిస్తున్నా కూడా సరిపోక తమ వారి జాడ కోసం వాళ్లే శిథిలాలను తొలగించుకుంటూ వెతుకుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. డిఆర్ఎఫ్ కోసం ఎదురు చూడకుండా స్వయంగా రెస్క్యూ పనులు చేస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. శిథిలాల కింద తమ వారు ఉన్నారేమో ఆశతో తవ్వకాలు చేస్తున్నారు. ఏడుస్తూ గుండె లవిసేలా ఏడుస్తూ వాళ్ళు తమ వారి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. 1700 దాటింది మృతుల సంఖ్య. 3400 మందికి పైగా గాయపడ్డారు. ఒకవైపు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే మరోవైపు రెబల్స్ పై బాంబు దాడులు చేస్తోంది మయన్మార్ ఆర్మీ.